హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయాలనిపించింది. రీసెంట్‌గా నేను భక్తి టీవీ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన కోటి దీపోత్సవం ఈవెంట్‌కి అయితే వెళ్ళాను. ఆ ఈవెంట్ గురించి నా ఎక్స్‌పీరియన్సెస్ గురించి అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ఈ ఈవెంట్‌కి వెళ్దామని ప్లాన్ ఉంది. ఏదో ఒక రీజన్ వల్ల ఎప్పుడు క్యాన్సిల్ అయిపోతూ ఉండేది. ఈ ఇయర్ మాత్రం మాకు కొన్ని విఐపీ పాసెస్ ఉండటం వల్ల పక్కాగా వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాను. ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ భక్తి టీవీ వాళ్ళు ఇంకా ఎన్టీవీ వాళ్ళు కలిసి ఆర్గనైజ్ చేశారు. ఆల్మోస్ట్ 10,000 మంది క్రౌడ్ అయితే నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. అండ్ ఐ వెంట్ ఆన్ అ సండే. వీక్ డేస్ నాకు కష్టమని వీకెండే చూస్ చేసుకున్నాను. కానీ ఆర్గనైజ్ మాత్రం చాలా చాలా బాగా చేశారు. అందరికీ మ్యాట్స్ ప్రొవైడ్ చేశారు. అందరికీ నూనె, ఒత్తులు, పసుపు, కుంకుమ ప్యాకెట్స్ ఇలా అన్నీ ప్రొవైడ్ చేశారు. చూడ్డానికైతే కన్నుల పండగలాగా ఉంది. ఇంత పెద్ద క్రౌడ్‌లో ఉండటం ఇదే నా ఫస్ట్ టైం. ఈవినింగ్ 5 నుంచి అయితే ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. మీరు ఫస్ట్ ఎళ్తే గనక మీరు ముందే కూర్చోవచ్చు. ఇక్కడ మేజర్ కల్చరల్ ఈవెంట్స్ ఏముంటాయంటే ప్రవచనం, వెంకటేశ్వర స్వామి గారి కళ్యాణం, శివుడి అభిషేకం, అమ్మవారి ఊరేగింపు అండ్ ఫైనల్‌గా కోటి దీపోత్సవం. రాత్రి 10:00 అయ్యేసరికి మొత్తం స్టేడియంలో లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి అందరినీ దీపారాధన చేయమని అయితే చెప్పారు. ఒకటేసారి ఆ చీకట్లో కోటి దీపాలు వెలుగుతుంటే ఎంత అనిపించిందో చాలా పాజిటివ్ ఫీల్ అయితే వచ్చింది. ఒక్కసారైనా మనమందరం హైదరాబాద్‌లో ఉన్నందుకు ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే తప్పకుండా చేయాలి. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలకైతే నేను వీక్ డేస్ సజెస్ట్ చేస్తాను. మొత్తం ఈవెంట్ ఉండకపోయినా లాస్ట్ ఫ్యూ అవర్స్ ఉండి ఆ ఎక్స్‌పీరియన్స్ చేసి అయితే రావచ్చు. థ్యాంక్స్ టు ఆల్ ద ఆర్గనైజర్స్ ఫర్ టేకింగ్ ఆల్ కైండ్ ఆఫ్ సేఫ్టీ మెజర్స్ అండ్ గైడింగ్ ది క్రౌడ్స్. చాలా హ్యూజ్ క్రౌడ్స్ ఉండటం వల్ల అందరికీ ప్లేసెస్ దొరకటం, సరిగ్గా ఆర్గనైజ్ చేయటం, అన్నీ సప్లై చేయటం, ఇవన్నీ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మీలో ఎవరైనా ఈ ఈవెంట్‌కి ఆల్రెడీ విజిట్ చేసుంటే మీ ఎక్స్‌పీరియన్సెస్ కూడా షేర్ చేయండి. రాత్రి అయ్యేసరికి శివుడికి హారతి ఇవ్వటం, వెంకటేశ్వర స్వామి ఊరేగింపు, అమ్మవారి ఊరేగింపు ఈవెంట్స్ అయితే కన్నుల పండగగా ఉన్నాయి. ఎంతోమంది వచ్చి ఈ ఈవెంట్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసి ఎంజాయ్ చేశారు. మన స్టేట్ గవర్నర్ కూడా ఈవెంట్‌కు ఆ రోజు రావటం అనేది మాత్రం విశేషం. ప్రతిరోజు కూడా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సంప్రదాయ నృత్యాలు, జానపద నృత్యం ముందుకొచ్చారు. గిరి బృందం వారిని